గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశుషే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. మహాజనభ్యో సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. ఉత్తరాయణ శిశిర్ఋతో పాల్గొన మాస శుక్లపక్ష ఈరోజు ద్వాదశి. ప్రస్తుతం ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం అని. పైగా మంగళవారం కలిసి వచ్చింది. ఇక ఈ రోజు మనకందరికీ తెలుసు సర్పాల్లో నవనాగాలు అని విశేషమైనది. ఆ నవనాగా సర్పాల్లో మహావిష్ణు దగ్గర ఉన్న సర్పం ఆదిశేష. ఇక శివతత్వంలో శివుడి దగ్గర ఉన్న సర్పం ఏది? వాసుకి సర్పం. అంటే ఆదిశేషుడు వైకుంఠంలో ఉంటే కైలాసంలో ఇక వాసుకి ఉంటారు. ఆదిశేష వైకుంఠంలో, కైలాసంలో వాసుకి. ఇలా 9 లోకాల్లోనూ 9 ప్రదేశాల్లో అధిపతిగా వాళ్ళు ఉంటారు, ఆ కుటుంబ సభ్యులు వాళ్ళు. అయితే ఈ మంగళవారం రోజు మనకి ఈ ఆశ్లేష నక్షత్రం వచ్చిన రోజు మంత్రబలంలో విశేషంగా ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని జపిస్తే ఈ పరిపూర్ణమైన నాగలోకం ఏదైతే ఉంటుందో ఆ నాగరాజుని నామస్మరణ. మీకు అందరికీ తెలుసుకునే మరొక విశేషం అంటే ఈరోజు మీకు తెలియచేస్తున్నాను, నాగనాథుడు వేరు, నాగరాణి వేరు. ఇప్పుడు రోజు నా చేతుల్లో మీరు చూస్తూ ఉంటారు, ఇది నాగరాణి తాంత్రిక పూజ అని ఉంటుంది. ఈ నాగరాణి తాంత్రిక పూజ విశేషంగా ఇది గురుముఖేన మనము సర్పతంత్రము, నాగతంత్రము అనేది నేర్చుకుంటే ఆ నాగరాణి అంటే మనలో ఉన్న పూజ, ధ్యానము, శక్తిని మన శరీరంలో పెట్టుకొని మనం బయట ప్రపంచంలో తిరగలేము ఈ ప్రకృతి కాలంలో. దానికి మనలో ఉన్న శక్తినంతా కూడా కొన్ని ముద్ర ప్రయోగాలు చేసి, కొన్ని తాంత్రిక ప్రయోగాలతో వీటికి మనము ఆ శక్తిని ఫిల్ చేస్తాం. అంటే పూర్వంలో మంత్రదండము అనేవారు కదా, అదే ఈ మంత్రదండం. అదే విధానంగా ఈ కాలంలో ఇంగ్లీషులో దీన్ని ఉచ్చరిస్తూ ఉంటారు, మ్యాజిక్ స్టిక్. అలాగే ఇది మంత్రదండం. మనలో ఉన్న పరిపూర్ణమైన శక్తి దానికి సమర్పించుకొని అందులో కేంద్రీకృతమై ఉంటాయి. ఈ శక్తి ఎప్పుడు కూడా మన స్వార్థానికి ఉపయోగించకూడదు. మనకి ప్రొటెక్షన్, ఇతరులకి ఉపకారం అయ్యేలా ఈ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. అవును కదా. కొన్ని యక్షిణీ సాధన ఉంటుంది, గంధర్వ సాధన ఉంటుంది, కొన్ని తాంత్రిక సాధన ఉంటుంది, తారా సాధన ఉంటుంది. ఇటువంటివి ఎన్నో యక్షిణీలని సాధన చేసి, ఎన్నో ఒక దైవ శక్తుల్ని సాధన చేసి, వాటిని పొంది సాధారణమైన మానవ జన్మగా జన్మించి ఈ శరీరంలో ఆ శక్తులు దాచుకోవడానికి ఎలా సాధ్యం చెప్పండి? అలా దాచుకుంటే సాంసారికంలో కావచ్చు, మరియు ఒక జనాలతో కావచ్చు, మరియు ఈ ఒక బ్రహ్మాండంలో ప్రస్తుత ప్రపంచంలో మనం జీవించలేము. అప్పుడు హిమాలయాల్లో, పెద్ద పెద్ద అడవిల్లో, గుహల్లోనే జీవించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ శక్తులు ఇతరులకి హానిను చేయొచ్చు, అదే విధానంగా వికృతిగాను అవి కనబడచ్చు. అందువలన వాటి నుంచి మనం రక్షణ పొందాలంటే ఆ శక్తులు మనలో ఉంచుకోకుండా వాటిని చక్కగా మంత్రదండంలో పెట్టేయాలి. అది శాస్త్రరీత్యా. కానీ ఈరోజు మీకు అందరికీ కూడా ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని మంత్రబలంలో జపిస్తే మనకి జన్మజాతకంలో రాహు, కేతుకు సంబంధించిన దోషాలు, సర్పశాంతి, సర్పకు సంబంధించిన దోషాలు, ఆశ్లేష నక్షత్ర జన్మ దోషాలు, ఇటువంటివన్నీ కూడా కాస్త తగ్గుతాయి. ఓం నాగనాథాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం నాగనాథాయ నమః. అందరు కూడా ఈరోజు ఈ నామాన్ని జపించండి. ఇక ఈరోజు విశేషంగా
7 రంగులు, మనకందరికీ తెలిసినవి 7 రంగులు. అంటే కామన బిల్లువులో వచ్చే, ఇంద్రధనుస్సులో వచ్చే 7 రంగులు ఏవైతే ఉంటాయో అటువంటి రంగులు కొన్నిటిని ఈ రోజు తీసుకొని, అంటే మనం నిన్న మీరు శివుడికి అర్చించిన రంగులని ఈ రోజు మనము నీళ్లలో వేసుకొని మన ఇంటి బయట ఉన్న తులసి చెట్టుకి కొంచెం ప్రోక్షించాలి, తదుపరి గుమ్మానికి కొంచెం ప్రోక్షించాలి, తదుపరి తూర్పు దిశ చూస్తూ ఓం పితృదేవాయ నమః, ఓం పితృదేవాయ నమః అని నీళ్లలో ఇలా ప్రోక్షించాలి. తర్వాత ఓం మాతృదేవాయ నమః, ఓం మాతృదేవాయ నమః అంటూ మాతృదేవతల్ని పితృదేవతల్ని తెలుసుకొని ఆ నీళ్ళని ఇంటి బయట తూర్పుకి మనం ప్రోక్షించాలి. అలా చేస్తే మన పితృదేవతలకి కూడా ఈ నీరు సమర్పించుకున్నట్టు, మరియు మాతృదేవతలకు కూడా సమర్పించుకున్నట్టు. అంతేకాదు ఈ నీరుని రంగు రూపంగా కలిపేసి సూర్య నమస్కారం చేస్తూ ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః అనుకుంటూ, లేదో జపా కుసుమ సంకాశం అని సూర్యుని శ్లోకం చెబుతూ సూర్యునికి అర్ఘ్యం ఇచ్చేస్తే కూడా ఈ రంగులు కలిపిన నీళ్లతో పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. అప్పుడు మనకి తెలిసి తెలియకుండా మన వల్ల పితృదేవతలకి ఏదైనా హాని జరిగి ఆ దోషంతో మనం ఉంటే, లేదా స్త్రీ శాపాలు దోషం మనపై ఉంటే, లేదా కుటుంబ సభ్యుల నుంచి పితృదోషాలు ఏదైనా పూర్వంలో ఏర్పడింటే ఆ దోషాలు తగ్గుతాయి. ఈ రోజు దీన్ని ఆచరిస్తారు. అదే విధానంగా పురాణోక్తంగా కాశీ క్షేత్రంలో ఇప్పుడు కూడా ఈ రోజుని పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకెళ్లి వాళ్ళని ఆ గంగా తీరంలో స్నానం చేయించి అక్కడున్న రంగుల్ని తీసుకొని చెల్లిపిస్తారు. ఎలా ఆచరిస్తారు ఈ రోజు అంటే, ఒకటి గుర్తుంచుకోండి, ముందుగా గంగాదేవికి రంగులు వేస్తారు ఈ రోజు, అంటే గంగాకి రంగు వేస్తారు ఈ రోజు. తదుపరి రెండోది అక్కడున్న ప్రేతాత్మలకి, అంటే మోక్షం లభించుకున్న ఆత్మలు ఏవైతే ఉంటాయో ఆ ఆత్మలకి ఇలా ఆకాశంలోకి ప్రోక్షిస్తారు. తర్వాత అంతేకాకుండా చూడండి, ఆత్మ, ప్రేతాత్మ మరియు గంగా ఈ 3 విధాలుగా, అంటే ముక్తి చెందని ఆత్మలకు, ముక్తి చెందే ఆత్మలకు మరియు గంగామాతకి ఈ 3 విధాలుగా ప్రకృతిలోకి రంగులు చెల్లుతారు. అదే విధానంగా ఈ రోజు కూడా మనము ఇంట్లో ఉన్న నీళ్ళని ఇల్లంతా ప్రోక్షించి రంగుల్ని తులసి చెట్టుకి, గుమ్మం పైన మరియు సూర్యదేవుని తెలుసుకుని ఇలా ప్రోక్షించేస్తే పితృశాపాలు పితృదోషాలు తగ్గుతాయి అని అర్థం. ఎవరికైనా మన కుటుంబం నుంచి మోక్షం లభించకపోతే వాళ్ళకు కూడా తృప్తి చెందుతారు అని. ఎందుకంటే ఇది భూతనాయకుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఈ రోజు పితృవులకి, అంటే ఆ మోక్షం లభించని ఆత్మలకి మరియు ప్రాయశ్చిత్తం లేని ఆత్మలకి మోక్షాన్ని ఇచ్చే రోజు కూడా ఈ రోజే. మరియు గంగామాతకి ఈ రంగును వేసి గంగామాతని పావనం చేస్తాడంట, అంటే ఆమె తృప్తి చెందుతుందంటే ఈ రోజు. అటువంటి దివ్యమైన రోజు. అందుకే మనం కూడా గంగా అంటాం. చూడండి, ప్రపంచంలో ఎన్ని నదులు చెప్పండి. గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర, కావేరి, గోదావరి ఉంది. తర్వాత ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో వెళ్తే ఒక్కొక్క విధమైన తీర్థక్షేత్రాలు ఉన్నాయి. తుంగా ఒక పక్క ఉంది, భద్రా ఒక పక్క ఉంది, కృష్ణ ఒక పక్క ఉంది, కావేరి ఒక పక్క ఉంది, సింధు నది ఒక పక్క ఉంది, గోదావరి నది ఒకవైపు ఉంటుంది, ఇటువంటి బ్రహ్మ నది ఒకవైపు ఉంటుంది, తర్వాత కావేరీ నది ఒకవైపు ఉంది. తర్వాత ఇలా ఎన్నో నదులు, మనకి ఎన్నో పేర్లున్నాయి. వైతరణి నది ఉంది, అంతేకాదు జ్వాలిని నది ఉంది, కాళీ నది ఉంది, త్రిశూల్ నది ఉన్నాయి, ఇటువంటి కపాల నది ఉంది. తర్వాత గంగా నుంచి వచ్చే గంగోత్రి ఉంది, యమునోత్రి ఉంది, ఎన్నో ఉన్నాయి కదా. హరిద్వార్ నుంచి వచ్చేవి అంటే ఏ ప్రాంతంలో ఎక్కడి నుంచి వచ్చి సముద్రం చేరుకున్నా మనం ఎన్ని లక్షల బోర్వెల్స్ వేసినా లోపల నుంచి నీళ్లు బయట తీస్తానే ఇది కృష్ణానా, ఇది కావేరీనా అని ఎవరికైనా తెలుస్తుందా? గంగా అనే అంటాం. అదే విధానంగా ఈ రోజు మన ఇంట్లో ఆ గంగలోకి కాస్త, అంటే నీళ్లలోకి ఆ ఒక రంగులు కలిసేలోపు గంగామాతకి వేసిన పుణ్యఫలం. అందుకే అది వేసి ఇలాంతా ప్రోక్షణ చేయండి అని. అదే విధానంగా గంగలోకి ఈ రోజు ఈ ఒక రంగులు చెల్లి ఆ గంగాదేవిని తృప్తి చెందేలా చేసే రోజే ఈ రోజు ద్వాదశి. ఇటువంటి సంప్రదాయం, అద్భుతమైన ఒక క్రియ ఈ రోజు ఉంది. ఇక అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ రోజు పితృదోషాలు పోవడానికి, పితృదోషాలు, పితృ రుణాలు, స్త్రీ శాపాలు పోవడానికి
అద్భుతమైన పరిష్కారం ఇది. అంటే అది మొత్తానికి పోకపోయినా దాని ప్రభావం కాస్త తగ్గుతుంది అని అర్థం. ఇక ఈ రోజు మీకు అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఏ రోజు అప్పులు తెస్తే జీవితంలో అప్పులు తీర్చడానికి అవ్వదు అని, అంటే ఏ కారణానికి అప్పులు చేయకూడదంట. ఏ రోజు మనము ఏ కారణానికి అప్పులు చేయకూడదు అంటే జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకంగా లిఖించబడి ఉంది. సంక్రమణం రోజు, సంక్రమణం ప్రతి నెల మాస సంక్రమణం వస్తుంది కదా, ఆ రోజు అప్పు తీయకూడదు. తర్వాత అమావాస్య రోజు అప్పు చెయ్యకూడదు. మరి వృద్ధి యోగంలో, క్షయయోగంలో, యమయోగంలో అంటే ఇటువంటి యోగాల్లో చెయ్యకూడదు. అంటే మృత్యు యోగంలో, వృద్ధి యోగంలో, క్షయయోగంలో అప్పులు చెయ్యకూడదు. ఆదివారం రోజు చెయ్యకూడదు, మంగళవారం రోజు చెయ్యకూడదు, హస్తా నక్షత్రం రోజు చెయ్యకూడదు. వీటిని వదిలి వేరే ఏ రోజుల్లో అయినా మనం ఆచరిస్తే త్వరగా తీర్చచ్చు. ఈ ఒక యోగాల్లో ఇటువంటి నక్షత్రంలో ఈ రోజుల్లో మీరు అప్పు చేస్తే ఏ కారణానికి అప్పు తీరదు. అందువల్ల జాగ్రత్త వహించండి. ఈ దగ్ధ యోగం రోజు అప్పు చేయకూడదు. మనం అప్పు తీర్పడానికి ప్రయత్నించాలి ఇటువంటి రోజు. ఎందుకంటే ఇటువంటి రోజు మనం ఏదైనా అప్పు తీర్పడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా త్వరగా అప్పు తీరిపోతుంది. కానీ ఇటువంటి యోగాల్లో మనం అప్పు చేస్తే అది పెరుగుతూనే ఉంటుంది. జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, అష్ట, శ్రవణ నక్షత్రం వారికి నైదవ తార, అశ్విని, మక, మూల నక్షత్రం వారికి ఈ రోజు పరమమిత్ర తార అత్యంత శుభకరమైన రోజు, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి ఈ రోజు మిత్ర తార, ఈ రోజు మీకు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీరు ఏం పని చేసినా జరుగుతుంది, ప్రయత్నించండి. ఇక కృతిక, ఉత్తరాషాఢం వారికి నైదవ తార, ఈ రోజు మీకు అంత శుభం కాదు. ఈ రోజు ఏ పని చేసినా అందులో మీకు విరుద్ధంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. ఇక రోహిణి, అష్ట, శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, ఈ రోజు కాస్త ప్రయత్నిస్తే, కష్టపడితే మీకు ఏదైనా ప్రతిఫలిస్తుంది, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత మంచిది కాదు. ఈరోజు కోపము, చిరాకు, అవమానాలు ఇటువంటివి ఉంటాయి. కానీ ఈ రోజు మీరు ఏదైనా శుభకృతువులు అటువంటివి ఆచరించినా భవిష్యత్తులో అది మనకు ప్రమాదంగా మారుతుంది, కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార, ఈ రోజు అత్యంత శుభకరమైన రోజు. మీరు ఏం పని చేసినా సక్సెస్ కనబడుతుంది, దాని ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద వీరికి ఈ రోజు విపత్తారా, కాస్త జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు ఏ పనులు చేసినా ఇందులో అపవాదాలు, అవమానాలు, నిందలు రావచ్చు. అయినంత వరకు జాగ్రత్త వహిస్తే చాలా మంచిది. ఇక పుష్య, అనురాధ, ఉత్తర భాద్రపద వీరికి సంపత్తారా, ఆర్థికంగా అభివృద్ధి అయ్యేది, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేది, ఏదైనా కొనుగోలు చేసేది, షేర్ మార్కెట్స్ ఇటువంటి సంపద తారలో మనము ఈ ఒక ఏదైనా వృద్ధి చెందే అట్లా ఏ పనులు చేసినా సక్సెస్ కనబడుతుంది. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార, ఇది కాస్త హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ప్రాపర్ గా హెల్త్ కండిషన్ గురించి మీరు జాగ్రత్త వహిస్తే మంచిది. ఈ రోజు దివ్యమైన వాస్తు, మనకి ఈశాన్య దిశలో ఏదైనా సమస్యలు ఉంటే, పర్టికులర్ గా ఇంట్లో పిల్లలు చదివే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లో చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. అనుకోంది రీచ్ అవ్వలేరు, సీట్లు దొరకలేవు, లేదో డొనేషన్ కట్టడానికి డబ్బులు సరిపోదు, లేదో ఆ పిల్లలు విదేశాలకు వెళ్ళాలి, ఇటువంటిది ఏది ప్రయత్నించినా అది సక్సెస్ అవ్వదు. రెండోది, అటువంటి ఇళ్లలో గర్భపాతాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మరియు భక్తి మార్గాన్ని వాళ్ళు ఎన్నుకోలేదు. ఇంట్లో దేవుడి గది అంత బాగా చక్కగా అలంకరించుంటారు, కానీ పూజ మాత్రం చేయలేరు, భక్తి మార్గాన్ని ఎన్నుకోలేరు. ఇటువంటి సమస్యలు మన ఇంట్లో ఉన్నాయంటే ఈశాన్య దిశలో దోషం ఉందేని. కంటికి కనబడకుండా ఏదైనా భూమిలో దోషం ఉన్నా ఇటువంటి ఉంటాయి. ఆ సమయంలో ఇటువంటి దోషాలుంటే ఖచ్చితంగా ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి. దీని ఎనర్జీ వల్ల పంచభూతాల సమతోలనము అనేది ఏర్పడుతుంది. అప్పుడు వాస్తు ప్రభావం తగ్గుతుంది, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. రేపు మఖా నక్షత్రం, పైగా బుధవారం కలిసి వచ్చింది. రేపు ఉదయాన్నే మహావిష్ణుకి
తులసి అర్చన చేసి విష్ణు సహస్రనామం పారాయణం చేసుకుంటే ఇంట్లో ఎవరైనా చెడు వ్యసనాలకి బానిస అయి వాళ్ళ నుంచి మనకి ఏదైనా ప్రమాదాలు ఏదైనా చెడు జరుగుతుంటే దాని ప్రభావం తగ్గుతుంది. మరియు ఆ తులసి దళాలని ప్రసాదంగా ఇంట్లో ఉన్న వారు అర్చించిన తులసి దళాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యం కూడా ప్రాప్తిస్తుంది. కానీ రేపు విష్ణు సహస్రనామం చదవండి, ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రోజు సాయంత్రం మహాప్రదోషం ఉంది, చాలా విశేషమైన రోజు. మంగళవారం ఆశ్లేష నక్షత్రంలో కలిసి వచ్చింది. ఈ రోజు విశేషంగా శివుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయాలి. మరియు విశేషంగా అసెన్షియల్ ఆయిల్ అంటాం, అంటే సుగంధభరితమైన తైలము, సంపంగి నూనె కావచ్చు, శ్రీగంధపు తైలం కావచ్చు, దవనము తైలము అని వస్తుంది. ఇటువంటివి ఏదైనా సువాసన భరితమైన నూనెలు దొరికితే వాటితో అభిషేకం చేసి శివుడికి ఆఖరిలో శుద్ధమైన పాలు మరియు గంధము ఈ రెంటిని ఒకే దాంట్లో కలిపి అభిషేకం చేసి తదుపరి బిల్వార్చన చేసి శివుడికి నమస్కరించి, ఈ రోజు మంగళవారం మహాప్రదోషం కదా, ఈ రోజు ఎవరైతే దారిద్ర దహన శివ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటారో మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం దూరం అవుతుంది. ఇంట్లో మంగళ కార్యాలు శుభ కార్యాలు అభివృద్ధి చెందుతాయి. అంతేకాదు ఈ రోజు శివారాధన మహాప్రదోష కాలంలో ఆచరించి పరిపూర్ణమైన శివతత్వాన్ని శివానుగ్రహాన్ని పొందొచ్చు. అటువంటి దివ్యమైన అనుగ్రహం మంగళవారం సాయంత్రం మహాప్రదోషం ఉంది. తప్పకుండా శివారాధన చేయండి. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మృత్యుంజయ మంత్రం జపించడం కూడా ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది. రేపు మన ఇళ్లల్లో స్త్రీ శాపాలు ఉండి ఏదైనా పూర్వీకులు తెలిసి తెలియకుండా ఏదైనా ఘోరమైన పాపాలు చేసి ఉంటే దానికి పౌర్ణమి రోజు పెద్ద పరిష్కారం చేసుకోవచ్చు. దాన్ని రేపొచ్చి తెలియచేస్తా, తప్పకుండా చూడండి. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం.